రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఖమ్మం జిల్లా కీలక పాత్ర పోషించింది. అయితే పార్టీలో మొదటి నుండి ఉన్న పలువురు నేతలకు అసెంబ్లీ టికెట్లు దక్కలేదు. ఒకరిద్దరికి తప్ప కొత్తగా వచ్చిన వారు టికెట్లు దక్కించుకొని ఎన్నికల్లో విజయం సాధించారు. పాత నేతలందరికీ నామినేటెడ్ పోస్టులు ఇస్తామని పార్టీ పెద్దలు సర్ది చెప్పడంతో ఇప్పుడు వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. నామినేట్ పోస్టులకు ఆశావాహుల సంఖ్య భారీగా ఉండటంతో జిల్లా మంత్రులకు తలనొప్పిగా మారనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాకు సముచిత స్థానం దక్కింది. కేబినెట్లో జిల్లా నుండి 3 కీలక నేతలకు స్థానం లభించింది. డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలకమైన శాఖలకు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. వీరి గెలుపు కోసం అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు పనిచేశారు. అధికార బీఆర్ఎస్కు ఎదురొడ్డి ఈ 3 గెలుపును భుజస్కంధాలపై వేసుకున్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ వెంట ఉన్న వారికి పార్టీ పదవులు, నామినేట్ పోస్టులు కేటాయించాలని కోరుతున్నారు. ప్రధానంగా ఖమ్మం, పాలేరు, మదిర నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు. ఖమ్మంలో మహమ్మద్ జావీద్ ఇప్పటికే తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. తుమ్మల అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో నామినేట్ పోస్టులపై గురిపెట్టారు. ఇప్పటికే ఖాళీ అయిన సూడా చైర్మన్ పదవి కోసం తమ ఫైరవీలు కొనసాగిస్తున్నారు. మరోవైపు మార్కెట్ కమిటీ, డీసీసీబీ పాలక వర్గాలు కూడా రద్దయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పలువురు ఆశావాహులు పోటీలో ఉన్నారు. ఆయా పదవులకు సంబంధించి ఇప్పటికే కొంతమంది నేతల పేర్లను మంత్రి తుమ్మల పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మదిర నియోజకవర్గంలో 4 సార్లు వరుసగా గెలిచి బట్టి విక్రమార్క రికార్డు సృష్టించారు. కష్టకాలంలో పార్టీకి అన్నీ తానే వ్యవహరించిన బట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారు. డిప్యూటీ సీఎంగా ప్రాధాన్యత ఉన్న శాఖలకు మంత్రిగా బట్టి బాధ్యతలు చేపట్టారు. అయితే బట్టి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన వారు నామినేట్ పోస్టులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. మదిర నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా బట్టీకి క్యాడర్ ఉన్న నేపథ్యంలో ఆశావాహుల సంఖ్య భారీగానే ఉందని చెప్పవచ్చు. మరి వారందరికీ బట్టి ఎలా న్యాయం చేస్తారో అంటూ చర్చ నడుస్తుంది. ఇప్పటికే బట్టీని కలిసిన పలువురు నేతలు తమకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం. మరి బట్టి ఖాతాలో ఎవరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందో చూడాలి. కాంగ్రెస్లో ఉన్న మాస్ క్యాడర్ను ఐక్యం చేయడంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక భూమిక పోషించారు. ఆయన కాంగ్రెస్లోకి వచ్చాకే జిల్లాలో కాంగ్రెస్కు బలం పెరిగిందని అనుచరులు చెప్పుకుంటున్నారు. పొంగులేటికి పదవులు ఉన్నా లేకున్నా ఆయనపై ఉన్న అభిమానంతో అనేక మంది నేతలు వెంట నడిచారు. పాలేరులో కాంగ్రెస్ నుండి టికెట్ ఆశించిన రాయల నాగేశ్వరరావును పక్కన పెట్టి కాంగ్రెస్ చివరి నిమిషంలో పాలేరు బరిలో పొంగులేటిని దింపింది. రాయల అసంతృప్తిగా ఉన్న సమయంలో అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని హామీనిచ్చింది. నియోజకవర్గంలో అనేక మంది నేతలు కూడా పొంగులేటి గెలుపు కోసం తీవ్రంగా పనిచేశారు. ఇప్పుడు వారంతా తమకు దక్కే పదవులపై చర్చించుకుంటున్నారు. జిల్లాలో కూడా పలువురు నేతలు పొంగులేటికి ప్రధాన అనుచరులుగా ఉన్నారు. వారు పలు నామినేట్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. తమను నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నాయకులకు ఈ 3 నేతలు ఎలా న్యాయం చేస్తారో చూడాలి. పార్టీలో ఉన్న పాత, కొత్త నేతలకు ఎలాంటి అవకాశాలు దక్కుతాయో అంటూ క్యాడర్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి.